హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ట్రైలర్ రివ్యూ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం, చూడని వాళ్ళు చూసేయండి. రివ్యూలో చెప్పినట్లుగా డీటెయిల్స్ కాదు, ట్రైలర్ కాదు. ట్రైలర్ కంటే ముందే మనకు మూవీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది బికాస్ ఆఫ్ శివ శివ శంకర సాంగ్. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్లో ఉంటే సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మేబీ ఫస్ట్ హాఫ్ లో ఇంట్రడక్షన్స్ పెట్టి సెకండ్ హాఫ్ లో ప్రభాస్ గారి క్యామియోస్ తో ఒక ఊపు స్టార్ట్ అవుతుంది. అండ్ మూవీ ఎండ్ అయ్యే వరకు ఈవెన్ ప్రభాస్ గారి సీన్స్ అయిపోయినా సరే ఒక ఇంపాక్ట్ ఉంటుంది. సో విష్ణు గారికి ఈ మూవీ గట్టిగా హిట్ అవుతుంది అనిపిస్తుంది. అంటే అఫ్ కోర్స్ ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి మంచి ఓపెనింగ్స్ వస్తాయి, బట్ నార్మల్ ఆడియన్స్ ఫ్యామిలీస్ ని ఈ మూవీ స్టోరీతో ఆకట్టుకుంటుంది. సో ట్రైలర్ చూసిన తర్వాత ఆ స్టోరీ చెప్పే విధానం ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది అనిపిస్తుంది. సో అందులో విష్ణు గారు సక్సెస్ అయ్యారని అనిపిస్తుంది. సో ఇక్కడ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, నెంబర్ 1, ఈ కిడ్ ఎవరో మీకు ఐడియా ఉందిగా? తెలియకపోతే ఆయన విష్ణు గారు అబ్బాయి. సో తెలుగులో ఓన్ వాయిస్ తో డబ్బింగ్ చేయించారనుకుంటా. చాలా ఒరిజినల్ గా ఉంది, బట్ స్లాంగ్ డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ డీటెయిల్ ఏంటంటే, తన రైట్ హ్యాండ్ పైన ఒక టాటూ ఉంది. అంటే తన పేరు తిన్నడు. సో పెద్ద అయిన తర్వాత తిన్నడు రైట్ హ్యాండ్ మీద కూడా సేమ్ టాటూ ఉందా అని వెతికాను, ఉంది. సో మూవీ టీం డీటెయిలింగ్ మర్చిపోలేదు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. అండ్ ఇక్కడ ఇంకొక డీటెయిల్ ఏంటంటే, ఈ కిడ్ చేతిలో అంటే పర్టికులర్లీ లెఫ్ట్ హ్యాండ్ లో ఒక నెక్లెస్ లాగా ఉంది. అంటే వాళ్ళ టైంలో వాళ్ళు వేసుకునే ఆభరణం అనుకోండి. సో అది మేబీ వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు, ఆర్ ఇంకెవరిదన్నా సరే తనకు కావాల్సిన వాళ్ళది. సో వాళ్ళు చనిపోయారని చెప్పి తను చిన్నప్పటి నుండి ఆ నెక్లెస్ ని ధరిస్తాడు. సో ఇలా పెద్దయిన తర్వాత కూడా ఆ నెక్లెస్ తన మెడలో ఉంటుంది. నెంబర్ 2, ఈ సీన్ లో ఇలా వెళ్లిపోయిన తిన్నడు మళ్ళీ పరిగెత్తుకుంటూ రావడానికి కారణం అదేదో తిన్నడి ఇంట్రొడక్షన్ సీన్ కాబట్టి అలా పరిగెత్తుకుంటూ వస్తాడేమో అనుకుంటున్నారా? యాక్చువల్ గా అక్కడ ఒక బిగ్ కాజ్ ఉంటుంది. అదే ఈ సీన్ లో అక్కడ ఒక పర్సన్ చేతుల్ని వెనక్కి కట్టేసి మెడలో వేపాకులేసి పసుపు కుంకాలేసి పొట్టేల్లాగా మేబీ బలిద్దాం అనుకుంటారు. నాట్ ఫర్ షూర్, బట్ అలాంటిది ఏదో జరుగుతుంది. సో దాన్ని ఆపడానికి తిన్నడు ఇలా పరిగెత్తుకుంటూ వస్తాడు. సో బలికి సిద్ధమైన పర్సన్ వచ్చేసి మన కౌశల్ గారు చేసిన మాలి క్యారెక్టర్. సో ఇక్కడ ఈ సీన్ లో అది క్లియర్ గా కనిపిస్తుంది. సో ట్రైలర్ లో ప్రతి సీన్ కి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో ఆ తర్వాత తిన్నడు అండ్ మాలి మంచి ఫ్రెండ్స్ అవ్వచ్చు. దెన్ ఇక్కడ మాలి తిన్నడితో పాటే ఉంటాడు. ఇలా గూడాన్ని కాపాడడానికి సహకరిస్తాడు. మేబీ ఆ పక్కన ఉన్న అమ్మాయి మాలి వైఫ్ అవ్వచ్చు. నెంబర్ 3, ఈ సీన్ లో తిన్నడు తన వైఫ్ తో ముందు ఆ రాయిని తీసుకెళ్లి అడవిలో పడేస్తే గానీ నీకు పిచ్చి తగ్గదు అని అంటాడు. అంటే శివలింగం గురించి తిన్నడు చెప్తున్నాడు, కానీ అది వాయులింగం గురించి కాదు. నెమలరాని రోజు పూజలు చేసే వేరొక శివలింగం గురించి తను మాట్లాడుతున్నాడు. మేబీ తిన్నడు నిజంగానే శివలింగాన్ని ఎత్తుకెళ్లి పడేద్దామని అనుకుని మార్గ మధ్యలో వేరే చోట పెట్టుండొచ్చు, ఆర్ అలా ఏదన్నా చేద్దామని అనుకుని వెళ్తున్నప్పుడు ఏదో జరుగుండొచ్చు. బట్ మూవీలో మనకు ఇక్కడ ఇంకొక శివలింగాన్ని చూపిస్తున్నారు. సో ఈ సీన్ లో ఆ సీనరీ చాలా బాగుంది. బట్ తిన్నడు దిగాలుగా సాడ్ ఫేస్ తో తన ఎదురుగా ఉన్న శివలింగం వైపు చూస్తూ ఉన్నాడు. దెన్ నెమలి అక్కడికి వస్తుంది. సో ఇక్కడున్న ఈ శివలింగానికి కళ్ళని అమర్చారు. అవి ఈ పిక్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. అండ్ మూవీ అయితే డివోషన్ విత్ గ్రేట్ ఎమోషనల్ రైడ్ ని ఇవ్వబోతుందని అనిపిస్తుంది. నెంబర్ 4, ఈ సీన్ లో ఇక నిన్ను వదిలి వెళ్ళను అనే డైలాగ్ తర్వాత మనకు శివ శివ శంకర సాంగ్ వస్తుంది. ఈ పిక్ వచ్చేసి శివ శివ శంకర సాంగ్ లో ఉంది. జ్ఞానోదయం అయిన తర్వాత ఈ సాంగ్ వస్తుంది. అంటే ఈ సీన్ కంటే ముందే మన ప్రభాస్ గారు వస్తారు యాజ్ రుద్ర. ఆయన క్యారెక్టర్ రుద్ర అంటే ఎవరని మనం ఆల్రెడీ ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకున్నాం. సో సింపుల్ గా రుద్ర అంటే క్రియేటర్ అండ్ డిస్ట్రాయర్, అంటే ఆ మహాశివుడి ప్రతిరూపం. సో రుద్ర వచ్చినప్పుడు ఆ బీజిఎం మొత్తం ఒక్కసారిగా మారిపోతుంది. వేరే లెవెల్ గూస్ బంప్స్ గ్యారంటీడ్ ఇన్ థియేటర్స్. రివ్యూలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. తిన్నడు కన్నప్పగా మారడానికి కారణం ఆ రుద్రుడు తిన్నడి ముందుకు రావడం. అక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే రుద్ర అడిగే క్వశ్చన్స్ కి తిన్నడి దగ్గర ఆన్సర్స్ ఉండవు, ఆలోచన చేసేలాగా ఆ క్వశ్చన్స్ ఉంటాయి. దెన్ అలా తిన్నడిలో మార్పు మొదలవుతుంది. బట్ ఆ కాన్వర్సేషన్స్ అంతా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అది ఎక్కువగా ట్రైలర్ లో చూపించిపోవడం చాలా మంచిదైంది. సో అలాంటి కాన్వర్సేషన్స్ ఖచ్చితంగా పెట్టుంటారు. దెన్ అప్పుడే తిన్నడిలో మార్పు వస్తుంది. ఆ ఎమోషన్ ఎక్స్ట్రాడినరీగా మూవీలో పండుతుంది. అండ్ ఇక్కడ రుద్ర మాట్లాడేది తిన్నడి వైఫ్ తో, అంటే నెమలితో. సో మూవీలో తన పేరు నెమలి. ఈ పిక్ లో తన హెయిర్ లో వైట్ కలర్ గా థ్రెడ్స్ ఉన్నాయి కదా, సేమ్ థ్రెడ్స్ ఈ పిక్ లో కూడా తన హెయిర్ లో చూడొచ్చు. సో ట్రైలర్ లో ఆల్రెడీ తనకు శివుడు అంటే పిచ్చి ఇష్టం అని చూపిస్తారు. నిజానికి తిన్నడికి అండ్ నెమలి మధ్య ఫస్ట్ ఫైట్ శివుడిని రాయనందుకే మొదలవుతుంది. నెంబర్ 5, ఈ సీన్ లో మోహన్ లాల్ గారు మాట్లాడుతున్న స్వామీజీ గెటప్ లో ఉన్నది తిన్నడు. అంటే కంప్లీట్ గా డివోషన్ లోకి వెళ్లిపోయి శివుడి కోసం ధ్యానం చేస్తూ గడుపుతున్న తిన్నడితో మోహన్ లాల్ గారు మాట్లాడుతున్నారు. అండ్ అక్కడ సరదాగా ఒక గ్రేటెస్ట్ షాట్ ని చాలా అవలీల్ గా ఈ ట్రైలర్ లో చూపించారు. అది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎవరు చేశారు కానీ కుడెస్ టు టీమ్. అండ్ మోహన్ బాబు గారు చేస్తున్న రోల్ పేరు మహాదేవ్ శాస్త్రి. ఒక డైలాగ్ లో నాకంటే పెద్ద శివభక్తుడు ఈ సమస్త సృష్టిలోనే లేడని అంటారు విత్ ఆరోగెన్స్. అది కూడా తిన్నడి గురించే మాట్లాడతారు. నెంబర్ 6,
ఇక్కడ తిన్నన్ని కట్టేసి కొడుతుంది ముఖేష్ రిషి గారి గ్రూప్. అంటే వీళ్ళు మహాదేవుని పరమ భక్తులు. వీళ్ళదొక సపరేట్ గ్రూప్. దాన్ని డివోషనల్ గా రన్ చేసేది మహాదేవ్ శాస్త్రి, అదే మన మోహన్ బాబు గారు. హీఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ వాయులింగం. సో ఎందుకు కట్టేసి కొడుతున్నారు అంటే పూజ చేసినందుకు. అది కూడా ఒక నాస్తికుడు చేస్తుంటే ఎవరూ నమ్మడం లేదు. అండ్ ఆల్సో తను ఒక బిగ్గెస్ట్ సిన్ అంటే పాపం చేశాడని మహాదేవ్ శాస్త్రి నమ్ముతాడు. అదేంటి అంటే ఈ సీన్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, దెన్ అది వాళ్ళ దృష్టిలో బిగ్గెస్ట్ క్రైమ్ అవుతుంది. అందుకనే తిన్నన్ని కట్టేసి కొడుతున్నారు. అండ్ ఆ క్రైమ్ ఏంటి అనేది శివ శివ శంకరాలో క్లియర్ గా చెప్తారు. అండ్ ఆ తర్వాత ఏం జరుగుతుంది, తిన్నడు ఎందుకు అంత పెద్దగా శివయ్య అని అరిచాడో అండ్ ఆ తర్వాత ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వచ్చాడో అనేది మూవీలో క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ శివుడి పక్కన తిన్నడు ఉంటాడు. సో ఎవరి దగ్గరికి వెళ్తారనేది కూడా క్లియర్ గా నాకు ఐడియా ఉంది. అండ్ ఆ సీన్ కూడా చాలా ముచ్చటగా ఉంటుంది. ఇట్స్ ఆల్ ఏ ట్రీట్ టు వాచ్. విష్ణు గారు ఆ సీన్ లో చంపేసి ఉంటారని అనుకుంటున్నాను ఇన్ ఏ గుడ్ వే. అండ్ ఆ నటనకు ఎగ్జాంపులే ఈ శివ శివ శంకర సాంగ్. అంతకు మించి ఎక్కువ చెప్తే బిగ్ స్పాయిలర్ అవుతుంది. అండ్ శివయ్య అని అరిచాడని ఇందాక మాట్లాడుకున్నాం. నిజానికి నాతో సహా శివయ్య అంటే ఫన్ గా మనందరికీ అనిపించింది. అంటే శివయ్య అని అరిచినందుకు ఫన్ గా అనిపించలేదు. విష్ణు గారు అలా సడన్ గా అరిచేసరికి ఫన్ గా అనిపించింది. అది ఆయన తప్పు కాదు, అండ్ ఆల్సో మంది కూడా కాదు. ఆ టీజర్ కట్ చేసిన విధానం అది వాళ్ళ ఫాల్ట్. బాగుంటుంది అని కట్ చేశారు, అది వర్కౌట్ అవ్వలేదు. కానీ మూవీలో చూడండి అలా ఎందుకు అరుస్తాడో మీకు ఐడియా వస్తుంది. అండ్ మీ అందరి ఒపీనియన్ కూడా మారిపోతుంది. ఒపీనియన్ మారడానికి రీజన్ తిన్నడు ఆ సీన్స్ కంటే ముందు ఏం చేశాడు అండ్ ఆ సీన్ తర్వాత ఏం చేశాడు అనేది నెక్స్ట్ లెవెల్ పీక్ లో ఉంటుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ దిస్ మూవీ. సో మీ ఒపీనియన్ అంతా మారిపోతుంది. ఆల్మోస్ట్ ఒక మూవీ రివ్యూ లాగా చెప్తున్నాను కదా, ఎందుకంటే ఆ సీన్ లో ఏం జరుగుతుంది అనేది నాకు ఒక క్లియర్ కట్ మంచి రఫ్ ఐడియా ఉంది. బట్ మెయిన్ పాయింట్స్ దాచి అవుటర్ లైన్ మాత్రమే చెప్తున్నాను. ఇదంతా ప్రీవియస్ గా వచ్చిన భక్త కన్నప్ప మూవీలో ఉంది, బట్ డిఫరెంట్ సీన్స్ లో ఉంటుంది. మీరు మాత్రం ఇప్పుడు కృష్ణరాజ్ గారి భక్త కన్నప్ప మూవీ చూడకండి, బిగ్ స్పాయిలర్ అవుతుంది. సో ఈ డీటెయిల్స్ తో ఎక్కువ స్పాయిలర్స్ ఏమీ ఇవ్వలేదు. మ్యాక్స్ అన్ని కంట్రోల్ గానే చెప్పాను. ప్రభాస్ గారి గురించి కూడా ఎక్కువగా చెప్పలేదు. రీజన్ మూవీలో చూస్తేనే బాగుంటుంది. కానీ నిన్న రివ్యూలో చెప్పినట్లుగా శివలీల అని ప్రభాస్ గారు చెప్తుంటే ఈ నన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఆ నన్ను వద్దంది అనే డైలాగ్స్ గుర్తొచ్చాయి. అంటే ఆ సీన్ లో ప్రేమగా హీరోయిన్ గురించి కట్టపతో బాహుబలి చెప్తాడు. సో ఇక్కడ తనలో తానే చాలా ప్రేమగా శివలీల అని చెప్పుకుంటున్నాడు. సో వాయిస్ లో ఆ మాడ్యులేషన్ సేమ్ నాకు ఆ సిమిలారిటీస్ కనిపించాయి. సో కరెక్ట్ వేలో సటిల్ గా ఇంపాక్ట్ఫుల్ గా విష్ణు గారు రాబట్టుకున్నారు. అఫ్ కోర్స్ ప్రభాస్ గారు చేస్తారు, అది వేరే విషయం. ఇంకా అంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ గారిని డివోషనల్ గా ఎలా చూడాలనుకున్నామో అలాగే విష్ణు గారు చూపించారు. అది ఈ మూవీలో క్లియర్ గా తెలుస్తుంది. సో మనం ఏదైతే ఆదిపురుషులో మిస్ అయ్యామో దానికి 100 టైమ్స్ ఇక్కడ ప్రభాస్ గారిని ఆయన యాక్టింగ్ ని ఆ సటిల్నెస్ ని విత్ బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. అలా చూపించారు, అది మీరు చూస్తారు. అండ్ కుదిరితే శివ శివ శంకర సాంగ్ కూడా వినండి. మెయిన్లీ సాంగ్ లాస్ట్ లో ఒక ఊపు వస్తుంది, అది నెక్స్ట్ లెవెల్. అండ్ ఈ వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టండి, దెన్ సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి, దెన్ బెల్ ఐకాన్ కొట్టి మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో, డీటెయిల్స్ నచ్చినాయా అనేది కామెంట్ కూడా చేయండి. అండ్ అఫ్ కోర్స్ ఒకేసారి ఒకే ఇయర్ లో డివోషనల్ క్యారెక్టర్ లో అండ్ ఆల్సో దెయ్యం క్యారెక్టర్ లో మన ప్రభాస్ గారిని చూడబోతున్నాం. ఇట్స్ ఏ క్వైట్ కాంట్రాస్ట్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.